దొంగతనాలు అరికట్టడానికి. ఓకేనా? ఆపరేషన్ చెబుతున్నా అనే పేరుతో మన ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము చేస్తున్నాం. నల్లగొండ పట్టణంలో, మిర్యాలగూడలో, టౌన్లలో ఫస్ట్, ఆ తర్వాత మండలాల్లో కూడా ఉంటుంది. ఓకేనా? అందుకని ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి. ఇప్పుడు సిఐ గారు చెప్పినట్టు మెసేజ్ మీ ద్వారా మిగతా వాళ్ళకు కూడా వెళ్ళాలి. రాత్రి 11 నుంచి 4 వరకు బయటికి మీరు తిరగాల్సిన పని లేదు. ఎవరు తిరుగుతారు రాత్రిపూట? దొంగలా? మన అర్థమైంది కదా. మీరు మిమ్మల్ని కూడా దొంగలు ఇలా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవారని పూర్తిస్తారని విచారించలేక. అర్థమైందా? ఎవరు ఎందుకు వచ్చారో ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉండొచ్చిందరో. ఒక్కడు సరిపడా ఒక్కడు దొంగతనం చేయడానికి ఎంతమంది చేస్తారు? ఒక్కడు చేస్తారు దొంగతనం. అటువంటి వాళ్ళని గల్లీలలో కూడా గల్లీ తిరిగి 40 మందిని మిమ్మల్ని ఎవరైతే యువత రాత్రిపూట 11 to మార్నింగ్ 4 వరకు ఎవరైతే తిరుగుతారు అనుకున్నామో అటువంటి వాళ్ళను మనము ఆపరేషన్ చెబుతున్న పేరుతో ఎస్పీ గారి ఆదేశానుసారం చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి 40 మంది మిమ్మల్ని యువతను అప్రహెండ్ చేయడము, అదేవిధంగా 25 మోటార్ సైకిల్స్, మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర 45, కార్లు వచ్చేసి 2, ఒక ఆటో, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టోటల్ 10 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో అటువంటి వాళ్ళని కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయడము. మా నల్గొండ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో టోటల్ 10 బృందాలుగా ఉండి అందరు ఎస్ఐలు, సిఐలు, అందరు సిబ్బంది అందరూ కలిసి వర్క్ చేసి దాదాపు 1 టౌన్ పరిధిలోనే ఇంతమందిని పట్టుకోవడం జరిగింది. 2 టౌన్లో కూడా ఇదే స్థాయిలో వర్క్ జరిగింది. కాబట్టి అందరికీ యువతకు విజ్ఞప్తి ఏంటంటే, నల్గొండ పట్టణవాసులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నైటు 11 తర్వాత తిరగడానికి వీలు లేదు. తిరిగితే యాక్సిడెంట్లు జరగవచ్చు, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్ చెబుతున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెసేజ్ కూడా పట్టణవాసులందరూ కూడా గమనించి నడుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం నల్గొండ సబ్ డివిజన్ డిఎస్పీ శివరాం రెడ్డి సార్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా 1 టౌన్ పట్టణ పరిధిలో ఓపెన్ ప్లేస్ డ్రింకింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఎవరైతే పట్టుబడినారో వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపించడం జరిగింది. ఈ పబ్లిక్ నుండి మంచి స్పందన రావడం, అలాగే అర్ధరాత్రి కూడా కొంతమంది యువకులు బైకులపై తిరుగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని, తాగి రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారని పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడంతో మంగళవారం రోజు అర్ధరాత్రి సమయంలో 1 టౌన్ మరియు 2 టౌన్ పట్టణ పరిధిలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మొత్తము ఆపరేషన్ చెబుతురా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పట్టణ పరిధికి సంబంధించి 44 మందిని పట్టుబడి చేసి వారి వద్ద నుండి 24 బైకులను సీజ్ చేయడం జరిగింది. ఇందులో 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో పట్టుబడిన వారందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో అకారణంగా రోడ్లపై తిరగడము, రోడ్డు ప్రమాదాలకు కారణమవడము, అలాగే దొంగతనాలు విపరీతంగా పట్టణంలో అవుతుండడము, బైకులపై సౌండ్ చేసుకుంటూ కాలనీ వాసులకు చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండడము, వీటన్నిటినీ ఇక నుండి కంటిన్యూ అవుతే తప్పకుండా జైలుకి వెళ్తారని హెచ్చరించడం జరిగింది. ఈ ఆపరేషన్ చబుత్ర యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ఒకటి, న్యూసెన్స్ లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణ కాలనీలుగా తయారు చేయడం ఒకటి, అలాగే నేరాలు కావచ్చు, మరి ఇతర సంబంధించిన దొంగతనాలు ఏవైనా కానీ వాటన్నిటిని కూడా అరికట్టి నల్గొండను నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. నల్గొండ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు మా పోలీస్ వారి నుంచి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. మీ యొక్క టీనేజ్ యువకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట రోడ్లపై తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వహించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ అర్ధరాత్రి సమయంలో ఈ 2 వీలర్స్ పైన ముగ్గురు నలుగురు యువకులు మద్యం సేవించి
వాళ్ళు విన్యాసాలు చేస్తూ రోడ్లపై ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతరులకు కూడా భంగం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క హెచ్చరిక, ఎవరైనా యువకులు కానీ మద్యం సేవించి టూ వీలర్స్ పైన విన్యాసాలు చేస్తూ ఆవారగా తిరిగే ఇటువంటి వ్యక్తులపైన చట్టపరమైన కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ మధ్యనే నల్గొండ పట్టణంలో మా జిల్లా ఎస్పీఆర్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ శివరామరెడ్డి సార్ గారి నేతృత్వంలో సిఐలు, ఎస్ఐలు మొత్తము సుమారుగా 80 మంది సిబ్బంది అందరూ కలిసి ఈ యొక్క ఆపరేషన్ చబుత్రా పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 84 మందిని యువకులను, రోడ్లపై ఆవారగా తిరిగే యువకులను పట్టుబడి చేసినాము. అదేవిధంగా వాళ్ళపైన కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మొదటిగా వాళ్ళను తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో మొత్తము 84 టూ వీలర్సు, తర్వాత 5 కార్లు, ఆటోలు, తర్వాత ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ప్రతి నెలలో కూడా కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రాత్రివేళ కేవలము మెడికల్ ఎమర్జెన్సీ సందర్భంలోనే బయటకు తిరగాలని, అనవసరంగా ఆవారగా తిరిగే యువకులపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నల్గొండ ఎస్పీ సార్ శ్రీ శరత్చంద్ర పవార్ సారి సూచనల మేరకు డిఎస్పీ శివరామరెడ్డి సార్ ఆధ్వర్యంలో మన 1 టౌన్ సి రాజశేఖర రెడ్డి సార్తో కలిసి మేము నల్గొండ 1 టౌన్ ఎస్ఐలం, నేను, సురేష్, సందీప్ రెడ్డి, శంకర్ సార్ అందరం ఈ నైట్ పూట కొద్దిగా అల్లర్ల ఆడాలు ఎక్కువవుతున్నాయనే సమాచారంతో నైట్ పూట ఆపరేషన్ చబుత్రా ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైనా ఆరు బయట కూర్చొని ముచ్చట పెట్టడం కానీ, ఏమైనా కూర్చొని సిగరెట్లు తాగడం కానీ, మద్యం తాగడం కానీ అలాంటి చేసిన వాళ్ళని తీసుకొచ్చి లీగల్గా వాళ్ళపైన పిట్టి కేసులు బుక్ చేయడం, అదేవిధంగా బండ్ల పైన ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి బండ్ల మీద చలాన్లు విధించడం, అదేవిధంగా ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు పడే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో సిఐ గారితో కానీ మన టీటీసీలో కౌన్సిలింగ్ ఇప్పించడం, ఆఫీసర్ల సూచనల మేరకు వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇక మీద ఇలాంటి సంఘటనలు అంటే మేము చేస్తున్న ఆపరేషన్లో భాగంగా ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళని తీసుకొచ్చి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. కావున ఇది పట్టణ ప్రజలకు తెలియజేయడం అనేది అందరూ కూడా పోలీసులకు సహకరించాలి. అందరూ లీగల్గా చట్టపరంగా నడుచుకుంటే మా పోలీసుల సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలియజేస్తున్నాం.